దావీదు కీర్తన 37వ కీర్తన 23-24 వచనాలు ధ్యానించుకుందాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా జీవితంలో మరొక నూతన వత్సరమును దయాకిరణముగా ధరింపజేసిన దయగలగన మా దేవా, నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, ప్రేమ వాత్సల్యతలు కలిగిన దేవుడవు. అయా, నీ కనికరమును బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నేను వందిస్తూ స్తుతిస్తూ నాయన కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినమందు ఈ ప్రత్యేకమైన ఈ మొదటి స్వస్థత కూడికలో మేమందరము ప్రభా నీ శక్తి కొరకు, నీ బలము కొరకు, నీ తోడు కొరకు నాయన, నీ రక్షణ కొరకు, నీ మార్గము కొరకు ప్రభు, నీ జీవము కొరకు నీ యొద్దకు చేరి ఉన్నాము. జీవాధిపతిగా దిగివచ్చిన మా దేవా, గొర్రెలకు జీవము కలుగుటకు, నది సమృద్ధిగా కలుగుటకును వచ్చి తనను సెలవిచ్చిన తండ్రి నీవే ప్రభు. నీ వాక్యపు జీవముతో మమ్మల్ని నింపి నాయన మా ముందున్నటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తుటకై మమ్మలను ప్రభు నీ శక్తి చేత నడిపించమని, నీవే నీ వాక్కు ద్వారా నీ వెలుగును మాకు చూపించి, నీ వాక్యం అనే వెలుగులో నీ మార్గములో కడవరకు నాయన మేము పయనించుటకు, నాయన నీ యొక్క గమ్యము నీ రాజ్యము మేము చేరుటకు నీవే ప్రభు ఈ సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీకు తోడుగునాను సెలవిచ్చిన యేసు నామమున వేడుకొనిచున్నాము తండ్రి. దేవుని సంగమా, తన సాన్నిధ్యంకి వచ్చిన వారులారా, క్రీస్తు ప్రభు యొక్క కృపా సమాధానములు ఈ సంవత్సరం అంతటికి, భవిష్యత్ కాలం అంతటిలో దేవుడు మనకు తోడుగా ఉంచి తన రాజ్యమునకు మహిమకరమైన జీవితంలోనికి మనల్ని ఆయుధపరచును గాక. మీ అందరికీ 2023వ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మనమెంతో ధన్యులము, ఆనందకరమైనది అనే కీర్తనలో మానవ జీవనము ఎంతో ధన్యము, ఎంతో ధన్యులము అని తండ్రి గారు రాశారు. దేవుడు అన్నీ మనకు ఉచితంగా ఇచ్చాడు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా మరి చావబోతున్న వాడు ఒక రోజును పెంచుకోలేడు. కానీ ఈరోజు దేవుడు మనకు ఉచితంగా ఈ దయా కిరీటమును మన జీవితంలో ధరింపజేశారు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఆయనను సేవించవలసిన వారమై ఉన్నాం. సమయం ఇచ్చిన దేవుడు మరి ఆ యొక్క సమయాన్ని ఎలా వాడాలో, ఎలాగున ఆయన మనకు తోడుగా ఉన్నారో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయన చిత్తానుసారంగా మనము నడిచినప్పుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకొనగలుగుతాం. మన జీవితానికి ఒక అర్థము, పరమార్థం అనేది, సార్థకత అనేది చేకూరుతుంది. కాబట్టి ఈ దినము, ఈరోజు మనమందరము కూడా మన ముందున్న ప్రయాణంలో నడిచి వెళుతూ ఉన్నాం. దేవుడు మరొక నూతనమైనటువంటి సంవత్సర కాలం మనకిచ్చారు. మన ముందు దేవుడు గొప్ప ప్రయాణమును ఉంచినారు. దీనిలో మనమందరం కూడా ముందుకు వెళుతున్న వారమై ఉన్నాం. దేవుని ప్రియులారా, ఈ లోక ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు చాలా ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులైనవి మనకు వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో చాలా ఆటంకాలు వచ్చినాయి, చాలా శ్రమలు వచ్చినాయి, చాలా అక్కర్లు వచ్చినాయి. కానీ అన్నిట్లో కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. కాబట్టి మరి వారు ఆ ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. ఈరోజు మన జీవితంలో మరొక నూతన సంవత్సరంను దేవుడు మనకిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క మార్గములో మనం కడ వరకు నడవాలి అంటే మార్గమైన ప్రభు. ఈరోజు మొదటి వారంలో మనం ఉన్నాం, చివరి వారంలో ప్రభు ఉన్నారు. అనగా మొదటి వాడను కడపడి వాడను నేనే, ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. ఆల్ఫయు ఒమేగయు నేనే అంటున్న దేవాది దేవుడు
మన జీవితకాలం అంతట్లో కూడా ఆయన ఉన్నాడు. మనం ప్రారంభమనే చూస్తున్నాం కానీ ఆయన ముగింపులో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి అంతా కూడా తెలిసినటువంటి దేవుని చేపట్టుకుంటే మనము మన గమ్యాన్ని సులువుగా చేరుకొనగలుగుతాం. కాబట్టి దావీదు అంటున్నాడు 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవాయన నమ్ముకొనుము. దేవుని ప్రియులారా, నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? యెహోవాకు. అనగా దేవుని మార్గంలోనికి నువ్వు రావాలి. దేవుని చేతికి సమస్తము కూడా నువ్వు సమర్పణ చేసుకోవాలి. సమర్పణ గీతమును తండ్రి గారు రాశారు. తనువు నాది ఇదిగో, దినములు క్షణములు ఇవిగో, నా చేతులు పాదములు, నా స్వరము, నా ఇష్టము, నా మనస్సు, నా ప్రేమ అంతా కూడా సమర్పణ అని చక్కని రీతిగా సమర్పణ చేశారు. ఈరోజు ఆ గీతము మనం పాడుతున్నప్పుడు మనం కూడా అట్టి సమర్పణతో ప్రభుకి సమర్పణ కలిగి ఉండాలి. ఈ వత్సరము రాబోయే కాలమంతా కూడా నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకో. నీ కలిగే ఏదైనా కానీ నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అంటున్నాడు. ఎందుకనంటే మనంతట మనము వెళ్ళలేము, మనంతట మనముగా ఏది చేయలేము. చాలాసార్లు మనము నేనే చేయాలి, నాకున్న భారము చాలా పెద్దది అన్నట్లుగా భావిస్తాం. ఏలియా వలె. ఏలియా ఒకానొక సమయంలో నీ ప్రజలందరూ కూడా నేను విడిచి ఎదుగో అన్య ప్రవక్తలను ఏర్పరచుకుని మరి విగ్రహారాధనలకు వెళ్ళినప్పుడు నేనొక్కడినే నీ ప్రవక్తలో శేషించిన వాడని నేనొక్కడినే అని నేను అనే స్థితిలో ఉన్నాడు. దేవుని ప్రియులారా, దేవుడు అంటే నీవేగాక ఇంకా నాకు 1000 మంది ఉన్నారు. దేవుని ప్రియులారా, ఈరోజు మనం ఒక్కలమే చేయాలి, మనం మాత్రమే వెళ్ళాలి, లేకపోతే నేను మాత్రమే ఇది మోయాలి అనుకుంటే అది చాలా కష్టతరం అవుతుంది. నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించలేవు, ఈ ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళలేవు. దావీదే కాదు, దావీదు కుమారుడైన సొలొమోను కూడా సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాస్తాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. 5వ వచనం చూస్తే, నీ స్వబుద్ధిని వదిలై నీ యొక్క పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. ఈ డైరెక్ట్స్ యువర్ పాత్. ఆయన నీ త్రోవను సరళం చేస్తాడు. ఎప్పుడైతే నీ యొక్క స్వబుద్ధిని, నీ యొక్క మరి ఆలోచనలు బట్టి కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నువ్వు లోపడతావో, దేవుని ప్రియులారా, అప్పుడే నువ్వు ఆయనను చేరుకొనగలుగుతావు. తండ్రి గారు చక్కని గీతం రాశారు, సొంత బుద్ధితో నేను యేసు స్వామిని ఎరగలేను, సొంత శక్తితో ఆయనను చేరుకోలేను. దేవుని ప్రియులారా, ఈ దినము మనము ఆయన మార్గంలోనికి మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కాదు, మన జ్ఞానమును ఆసరా చేసుకుంటే కాదు, దేవుని మీద పూర్తిగా ఆధారపడేవానుగా ఉండాలి. నీ ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు గొప్పవి. దేవుని ప్రియులారా, యెషయా గ్రంథంలో అంటాడు 55వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. చూడండి, నీ త్రోవ ఆయన త్రోవకు చాలా వ్యత్యాసంగా ఉంది, నీ ఆలోచన ఆయన ఆలోచనకు. దేవుని ప్రియులారా, ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ఆలోచనతో నీ త్రోవలో వెళ్ళిపోవడం కాదు. మనమందరం అదే చేశాం. ఆయన మనకు కాపరిగా వచ్చాడు, ఎందుకంటే మనం గొర్రెలంగా ఉన్నాం. గొర్రెలు బుద్ధిహీనత కలిగినవి. గొర్రెలు కాపరి లేకపోతే మార్గము తప్పి ఏ మార్గం అయితే ఆ మార్గంలో అదే మార్గం అనుకుంటూ వెళ్ళిపోతాయి. అవి ఎంత బుద్ధిహీనత అంటే, ముందు వెళ్ళిన గొర్రె గొయ్యలో పడిపోతే ఇది కూడా వెళ్ళిపోయి గొయ్యలో పడిపోతుంది, ఆగదు. అంత మంద స్థితిలో ఉంటుంది. మన ముందు వాడు పాపం చేసినప్పుడు మనం జాగ్రత్త పడం, మనం కూడా వెళ్ళిపోతాం ఆ పాపంలోకి. వాడే చేశాడు, నేను కూడా చేసేస్తాను. కాబట్టి దేవుని ప్రియులారా, మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి అంటాడు యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. దేవుని ప్రియులారా,
మన యొక్క ఆలోచన, మన జ్ఞానం ఎలాంటిది అంటే మరి త్రోవ తప్పించేది. దేవుని ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా మరి ఎలాంటి స్థితిలో ఉన్నామంటే అరణ్యము లాంటి మరి లోకములో ఉన్నాం. ఈ లోకములో త్రోవ చాలా కష్టం. అయ్యగారు రాశారు, నీవే నమ్మిక అనే కీర్తనలో, లేనిపోని మార్గంబు లెన్నో ఉండ. దేవుని ప్రియులారా, అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా లేనిపోనివే, మోసం చేయు హీన శత్రు వర్గములే అని తండ్రిగా రాస్తూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఎటు చూచిన మార్గములే ఎలాంటివి? మోసము చేసే హీన శత్రు వర్గములు. ఎటుబోవ వలయనో నేను ఎరుగన వాడనే. చాలాసార్లు మనము మన జీవితంలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితంలో నష్టపోతూ ఉంటాం. సమయాన్ని అంతా కూడా వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితకాలం అంతా బాధపడాల్సి వస్తుంది. దేవుని ప్రియులారా, ఈ దినము నీవు ఇక సంవత్సర ప్రారంభంలో ఉన్నావు, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఈరోజు దేవుని ప్రియులారా, సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి నిర్ణయం లేకపోతే మార్గము కూడా తప్పేవానుగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ అరణ్యములో అడవిలో అన్ని మార్గాలే, కానీ ఏది గమ్యం చేరుస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి ఆ మార్గాలు అక్కడక్కడే తిరుగుతుంటే మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాం. చాలామంది వ్యాపారమనో లేకపోతే ఇంకేదోనో మొదలు పెడతారు, అన్నీ వ్యర్థపరుచుకుని మళ్ళీ మొదటికి వస్తారు. అంతా గట్టెక్కుతున్నామనే సమయానికి కరోనా లాంటిది వస్తుంది, మళ్ళీ మొదటికి తీసుకొస్తుంది. కాబట్టి అరణ్య ప్రదేశం లాంటిది. ఇది ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఏ మార్గంలో వెళితే గమ్యంలో ఉంటామో తెలియదు. కానీ 43వ అధ్యాయం యెషయా గ్రంథము 18వ వచనం చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకునుడి. ఎదుగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. దేవుని ప్రియులారా, ఈ మార్గములలో అసలైన మార్గాన్ని ఆయన ఏర్పరుస్తున్నాడు. మునుపటి సంగతులు వదిలే, ఇంతవరకు కూడా నీ జ్ఞానం బట్టి, నీకున్నటువంటి అనుభవాన్ని బట్టి వచ్చావు, నష్టపోయావు. ఇప్పుడు దాంతో నువ్వు కూర్చోకు. చాలాసార్లు గత జన్మ బంధకములో ఉండిపోతూ ఉంటాం. పాతవ గతించిన క్రొత్తవాయన అన్నాడు. నూతన క్రియ చేయబోతున్నప్పుడు క్రొత్త దినము, క్రొత్త సంవత్సరము నీకు ఇచ్చాడు. నూతన స్వభావం, నూతనమైన ఆలోచన కలిగి ఉండాలి. దేవుని ప్రియులారా, నూతనముగా అనుదినం ఆయనకు వాత్సల్యతతో ఆయన నీకు తన యొక్క మార్గమును ఉపదేశిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఆ మార్గాన్ని నువ్వు మొదటగా తెలుసుకోవాలి. మొదటిగా నువ్వు దేవుని దగ్గరకు రా. ఆ ఆలోచన కోసం ఎక్కడికి రావాలి? ఏమండి, దేవుని ప్రియులారా, ఈరోజు ప్రతి దినము కూడా ఆయన ఇచ్చిందే. గడిచిన దినములో నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడిని శిక్షించడానికి ఆ రాత్రిని చంపేయచ్చు. కానీ ఉదయాన్నే చిరునవ్వుతో ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి, హ్యావ్ ఎ నైస్ డే, శుభోదయం, ఈ దినం నీకు శుభము కలుగును గాక అని నీకు నూతనమైన వాత్సల్యతతో విలాపవాక్యం గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. అనుదినము నూతనమైన వాత్సల్యం ఆయనలో పుట్టుచున్నది అని. ఆ వాత్సల్యతతో దేవుడు నీకు మరి క్రొత్తగా ఇస్తున్నాడు. ఈరోజు ఎప్పుడైతే నువ్వు లేచావో, లేచిన వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి? చాలాసార్లు ఎవడ ముఖం చూశానో ఇలా అయింది, ఎవడ ముఖం ఏందో చూడడం, దేవుని ముఖం చూడు, నీకు అంతా మేలు జరుగుతుంది. నీ ముఖం నువ్వు చూసుకున్నా ఏం రాదు. దేవుని ప్రియులారా, లేవంగానే త్వరగా దేవునిని స్మరించి ఆ వెనక నీ పని. మొదటగా దేవుని దగ్గరికి రా. దేవుడు ఏం చెప్తాడో విను. దేవుడు నీ ఎదుట ఎలాంటి మార్గము ఉద్దేశించాడో చూడు. ఆ మార్గములో కడవరకు నువ్వు ఎలా నడవాలో ఆయన దగ్గరుండి జ్ఞానాన్ని పొందుకో. దేవుని ప్రియులారా, ప్రతి దినము ఉదయమునే నువ్వు సన్నిధి చేసుకొనగలిగితే నీ జీవితము ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. దేవుని ప్రియులారా, ఎందుకనంటే నీ ఆలోచన కాదు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చేది మన యొక్క ఆలోచనలు చెప్పేసి ముగించేయడానికి. దేవుని కొరకు కనిపెట్టాలి. ఆ యొక్క 37వ కీర్తనలో మీరు చూడొచ్చు, 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు
కనిపెట్టుకొనము. ఇది నువ్వు చేయాల్సింది. దేవుని ప్రియులారా, ఆయన ఎదుట నువ్వు కనిపెట్టు, మౌనంగా ఆయన కొరకు ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుని ప్రియులారా, నూతనమైన దినములో నూతనమైన బలము, నూతనమైనటువంటి మార్గమును, నూతన వాత్సల్యత ప్రేమతో ఆయన నీకు ఇస్తుండగా నువ్వు ఆయన వైపుకు చూస్తున్నావా? లేవడంతో మనకు బాధలు, చింతలు, ఆందోళనలు. అయ్య బాబోయ్, ఈరోజు నేను పనికి వెళ్ళాలి, అయ్య బాబోయ్ ఎంత అప్పు ఉంది, అయ్య బాబోయ్ ఎంత శ్రమ ఉంది, ఎంత ఇబ్బంది ఉంది. లేవడంతోనే మునుపటి సంగతులన్నీ తలపోసుకుంటాం. ఏ సంగతులు? ఏమండి, గమనించండి దేవుని ప్రియులారా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి దినము, చాలాసార్లు మనము గడిచిన దినము యొక్క చింతతో, జరగబోయే దాని గురించి ఆందోళనతో, ఈ చింత, ఈ భయము, ఆందోళన ఇప్పుడున్న సమయాన్ని వ్యర్థం చేసేస్తాం. ఉన్న సమయాన్ని వ్యర్థం చేస్తున్నాం. దేవుని ప్రియులారా, ఈ సమయాన్ని నువ్వు అనుభవించు. ప్రభువు అన్నారు, రేపటిని గురించి చింతించొద్దు, భవిష్యత్తు గురించి భయమొద్దు, గడిచిపోయిన దాని గురించి కూడా నువ్వు చింతొద్దు. నీ పాపములన్నీ దేవుడు ఎప్పుడో క్షమించాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 34వ వచనం సగం నుంచి మీరు చూస్తే, క్షమించడం అంటే క్షానగా, క్షమించడం మానగా మర్చిపోవడం. ఆయనే జ్ఞాపకం చేసుకోవట్లే, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? జ్ఞాపకం చేపిస్తున్నావు. ఆయనకి ఎదుగో ప్రభా, నిన్నటి పాపం మళ్ళీ చేస్తున్నాను గుర్తు తెచ్చుకో, మర్చిపోయావు నువ్వు. ఎదుగో మళ్ళీ నేను ఆ పాపంలో ఉన్నా. ఆయన రాత్రంతా నీ మీద పాపం చాలా బాధతో ఉన్నాడు. నిన్నంతా కూడా ఆయనను గాయపరిచావు. ఒక కుమారుడు తండ్రి చెప్పిన పని వదిలేసి జలసాగా వెళ్ళి స్నేహితులతో తిరిగి తాగేసి అర్ధరాత్రి వచ్చాడు. వస్తే ఆ యొక్క తండ్రికి చాలా కోపం ఉంది. కోపంతో వచ్చి శిక్షించే లోపు భార్య ఉంది, ఇప్పుడు వద్దు, పడుకొని ఉండి, ఇప్పుడు పొద్దున్న చూద్దాం, పడుకోబెట్టేశాడు. తెల్లవారు లేవడంతోనే కర్ర పట్టుకుని వెళ్ళి, ఎరా రాత్రంతా ఎక్కడ తిరిగి వచ్చావు అని శిక్షించడానికి వెళ్ళాడు. కానీ ఈ లోకపు తండ్రులు అలా చేయొచ్చేమో, కానీ పరలోకపు తండ్రి అంతకుముందు రాత్రి వరకు ఎన్నో పాపములు చేసిన, ఎంతగానో ఆయనకు ఆయాసకరమైన పాపములను ఉన్న, ఆయనను బాధపరిచిన, ఆ రాత్రి నిన్ను చంపేయచ్చు శిక్షించడానికి. కానీ ఉదయాన్నే నీకు నూతన బలము, నూతన శక్తి, నూతనమైన వాత్సల్యత ప్రేమతో ఆయనకు నూతన దినం ఇచ్చాడు. ఎందుకంటే గడిచింది, ఇక వదిలే, పాపము విడిచిపెట్టు, దాన్ని క్షమించేసా, ఇక మళ్ళా దాంట్లోకి వెళ్ళొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా, ఇప్పుడు నీ ఎదుట మార్గం ఉంచా, ఈ మార్గంలో ఇప్పుడు నా ఆలోచన బట్టి వెళ్ళు. నీ ఆలోచన బట్టి వెళితే నువ్వు పాపంలోకి వెళ్ళిపోయావు, నువ్వు చాలా నష్టపోయావు, కష్టపడ్డావు. దేవుని ప్రియులారా, బుద్ధి లేని కుమారుడు వెళ్ళిపోయాడు, ఆస్తంతా దుర్వ్యాపారం చేసి నష్టపరుచుకున్నాడు. తనకు తినడానికి కూడా లేక బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. దేవుని ప్రియులారా, ఇకనైనా నువ్వు నా మాట విను, ఎప్పుడైనా మీరు రండి అంటాడు ఆయన. దేవుని ప్రియులారా, ఈరోజు ఇప్పుడు ఆయన మాటను నువ్వు విను, ఆయన మాట ప్రకారంగా రా. ఎందుకంటే నీ ఆలోచన కంటే ఆయన ఆలోచన ఉన్నతమైనది. 55వ అధ్యాయం ఇందాక చదువుకున్న యెషయా గ్రంథం 9వ వచనంలో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని ప్రియులారా, దేవుని యొక్క మార్గము ఉన్నతమైనది. ఆయన ఆలోచన మన ఆలోచన కంటే ఎంతో ఎత్తుగా ఉన్నది. ఉన్నతమైన ఆలోచన. ఏమండి, కోట్ల రూపాయల జీతం ఇస్తున్నారు ఈ మధ్య ఉద్యోగాలకు. దేనిని బట్టి? వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ యొక్క జ్ఞానమును బట్టి. కంపెనీకి ఇలాంటి జ్ఞానవంతుడైతే చాలా పైకి తీసుకొస్తాడని చెప్పి వానికి కోట్ల కొద్దీ సంవత్సరానికి వచ్చి ప్యాకేజీలు ఇస్తున్నారు. దేవుని ప్రియులారా, నీ ఆలోచన బట్టి నీకు వచ్చేటువంటి జీతం. దేవుని ప్రియులారా, ఎంత ఉన్నతమైన ఆలోచనో అంత ఖరీదన్నమాట. దేవుని ప్రియులారా, మనకున్నటువంటి బుద్ధి, మనకున్న జ్ఞానము,
చాలా తక్కువ, సముద్రంలో నీటి బొట్టంతా. కానీ దేవుని జ్ఞానం సముద్రం అంతా. దేవుని ప్రియులారా, ఆయన జ్ఞానమును, ఆయన ఆలోచనను నువ్వు ఆధారం చేసుకో. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. కాబట్టి నీ మార్గం ఆయనకు అప్పగించు, నువ్వు ఆయన యొక్క సన్నిధిలో కనిపెట్టు. దేవుని ప్రియులారా, ఆయన ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు ఏం చేయాలట? కనిపెట్టాలి. కనిపెడితే ఏమవుతుంది? 37వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. దేవుని ప్రియులారా, నీ జీతమే కాదు, నీ ఇల్లే కాదు, నీ ఊరే కాదు, నీ దేశం అంతటినీ కూడా నువ్వు కైవశం చేసుకోగలవు. దేవుని ప్రియులారా, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే, ఆయన యొక్క జ్ఞానమును బట్టి, ఆయన యొక్క మాటను బట్టి, ఆయన ఆలోచన బట్టి, ఆయన మార్గంలో నువ్వు వెళితే నువ్వు అందరినీ సంపాదించుకుంటావు. దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, ఈరోజు కనిపెడుతున్నావా ఆయన కొరకు? ఉదయమనే ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? గమనించండి, దేవుని యొక్క ఆనందం అది. ఆ తర్వాత ఏదైనా మనం వాక్యానికి వద్దాం. 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఈరోజు మానవుని జీవితానికి స్థిరము లేదు. స్థిరము లేని స్థితిలో నువ్వు ఉండలేవు. పునాది లేని ఇల్లు ఎలాంటిది? గాలి వచ్చినా, వానొచ్చినా, వరద వచ్చినా ఉండదు అది. స్థిరము లేని జీవితము కూడా అంతే. చాలామంది తల్లిదండ్రులు బాధపడేది, మా వాడు ఒక్క పనిలో కూడా స్థిరంగా వెళ్ళడండి, లేకపోతే మా యజమాని ఒక్కడు కూడా స్థిరముగా ఉండడు. గమనించండి, స్థిరము లేనటువంటి జీవితము మరి ఎవరు కూడా కోరుకోరు. వారి యొక్క మరి వివాహ విషయంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తుకుంటాయి. ఎందుకంటే స్థిరమైనటువంటి ఒక పని లేదు అతనికి. ఎవరిస్తారండి పిల్లను అంటారు. స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నవానికి మన బిడ్డలను ఇవ్వాలనుకుంటాం. నీ జీవితం స్థిరపడిందా? నీ జీవితము బలపడిందా? అప్పుడు ధైర్యముగా నీకు అన్నీ కూడా చేకూరుతాయి. దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, ఇతను మన యొక్క నడత స్థిరమవుతుంది ఎప్పుడు? దేవుని చేతిలో ఉన్నప్పుడే. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. దేవునికి వేరుగా ఉండి నువ్వు స్థిరంగా వెళ్ళగలవా? దేవుని ప్రియులారా, ఈరోజు నీకు నడత నేర్పినవాడు ఆయనే, నిన్ను నిలబెట్టినవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. దేవుని ప్రియులారా, నువ్వు ఒకవేళ అనుకోవచ్చు కానీ జరిగేది అది జరగదు. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. నువ్వు అనుకునేది నీ హృదయంలో అనుకుంటావు కానీ నడత మాత్రం దేవుని చేతిలోనే ఉంటుందట. నడిపించేది ఆయనే స్థిరముగా. నువ్వు అనుకుంటావు కానీ అన్నీ స్థిరమవు. దేవుని ప్రియులారా, ఈరోజు మన ఆలోచనలో స్థిరత్వం కాదు కానీ దేవుని యొక్క మార్గమే స్థిరం. మనం అనుకోగలము కానీ స్థిరపరచుకోలేం. ఆయన తోడు లేకపోతే ఏ ప్రాణి నిలవలేదు. ఈ భూమిని స్థిరపరిచింది ఆయన. మానవునికి నివాస యోగ్యమైన స్థానముగా స్థిరము చేసినది ఆయన. ఆ యొక్క భూమిలో నువ్వు స్థిరముగా ఉండాలన్నా అది ఆయన చిత్తమే. మనము చాలా ఆలోచనలు చేస్తాం. మేడ మీద మేడ కడదాం, లేకపోతే ఇక్కడే స్థిరంగా మన కుటుంబానికి తరతరాలకు మరి గొప్ప ఆస్తిని సమకూర్చుదాం, కాబట్టి ఏ డోకాలైనటువంటి జీవితం వారికి ఇద్దామని. దేవుని ప్రియులారా, దేవుని ఆలోచన తోడు లేకపోతే, దేవుని మార్గము లేకపోతే నీ ఆలోచనగానే మిగిలిపోతుంది. దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, దేవుడు నిన్ను స్థిరపరిచేవాడు. ఒకని నడత యెహోవా చేతనే, యెహోవా చేతను అనలే, చేతనే అంటే కేవలము ఆయన ద్వారానే స్థిరము కానీ
ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది స్థిరము కాదు. ఈ దినము దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి ఆయన మార్గం తెలుసుకో. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పిన ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. నీ బుద్ధి స్వబుద్ధి బుద్ధిమంతునిగా చేయదు. దేవుని యొక్క వాక్కు ప్రకారంగా ఆయన మార్గములో ఆయన ఆలోచన బట్టి వెళ్ళినప్పుడే నీకొక బుద్ధి జ్ఞానం అనేది స్థిరమవుతుంది. దేవుని సంగమా, నీ కట్టడం స్థిరమవుతుంది, నీ నడక స్థిరమవుతుంది. చాలాసార్లు మనం నిలబడిపోయాం అనుకుంటాం, నడవడం ప్రక్క నుంచి నిలబడితే చాలు, ఇంకేంటి నాకెవడి ఆధారం అవసరం లేదనుకుంటాం. కానీ నువ్వు నిలబడిపోయేవాడు పడిపోతావు కూడా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలబడిపోయాను అనుకుంటున్నావు కానీ పడిపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. పేతురు గారు ఇంకేంటి, నీటి మీద అడుగే కానీ లోపలికి వెళ్ళే, తేలిపోయింది, నిలబడ్డాడు. ఇంకేంటి, అసలు ఏమాత్రం కూడా ఇక ఎక్కడా కూడా కిందకు చూడడంలే. చాలా అతిశయంగా, మీరెవ్వరికి లేదు ఆ శక్తి, నాకు వచ్చేసింది, నీటి మీద నడిచేస్తున్నాను చూడండి అహో అన్నట్టుగా కొంచెం గర్వించాడు. అంతే, ప్రక్కన ఉన్న గాలి చూసి అమాంతం మునిగిపోయాడు. మనం చాలాసార్లు కొంచెం గెలిచేసరికి ఇక అంతా సాధించేసామనుకుంటాం. పౌలు అంటాడు, నేను ఇదివరకే గెలిచితనని అయినను సాధించితనని నేను తలంచట్లే. దేనివల్ల నేను పట్టబడుతున్నానో ఆ గురి యొద్దకే, ఆ పిలుపున కలుగు బహుమానం యొద్దకు నేను ఏం చేస్తున్నా, పరిగెడుతున్న. వెనకున్నవి మరచి, ఇంతవరకు కూడా నేను చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశా. నేను 8వ ఏటని సున్నతి పొందా, హెబ్రీయుడిని, ఏదో పరిసయుడిని, ఏదో ధర్మశాస్త్ర విషయంలో ఏ నింద లేదు, ఏదో అన్నిటిలో కూడా నేను చాలా అనింజుడుగా నేను నిలబడ్డాను. కాబట్టి ఇదంతా కూడా గొప్ప క్రెడిట్గా చెప్పుకోవచ్చు అతని యొక్క సాధించిన దానిలో. కానీ దాన్ని అంతటినీ పెంటతో సమానం అనుకున్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు కొంచెం సాధించేసరికి ఇక అంతా మనం నిలబడిపోయామనుకుంటాం. కానీ దేవుని చేతిలో లేనంత వరకు నువ్వు నిలబడలేవు. దేవుని సంగమా, నిన్ను నిలబెట్టింది ఆయనే. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. దేవుని ప్రియులారా, నిలబడిన తర్వాత పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. అది దేవుడు పట్టుకున్నా కూడా. దేవుని సంగమా గమనించండి, ఒక మాట చూద్దాం. 37వ కీర్తన 23వ వచనం చివరి మరి ఇంకా తర్వాత చూస్తే, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. జాగ్రత్తగా గమనించండి, నీ నడతను చూసి దేవుడు ఏం చేస్తాడట, ఆనందిస్తాడు. ఆయన స్థిరపరిచి ఆయన సంతోషం వ్యక్తం చేస్తాడు. పుట్టిన పిల్లలు పుట్టగానే నడిచారు, పాకుతారు, లేక ముందుగా పడుకుంటారు, బోర్ల పడతారు, తర్వాత పాకుతూ ఉంటారు, కూర్చుంటారు, నెమ్మదిగా నిలబడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళగా నిలబడే ప్రయత్నం చేసి నిలబడతారు, నిలబడి పడిపోతుంటారు, మళ్ళీ నిలబడతారు. అది చూస్తున్నటువంటి తల్లిదండ్రులకి ఏం కలుగుతుంది, సంతోషం. దేవుని ప్రియులారా, దేవుడు నీ నడతను చూసి లేక నువ్వు నిలబడడం చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఇదేనా నీ జీవితంలో అయినా, నీ ఆత్మీయ జీవితంలో అయినా దేవుడిని నిలబెట్టాలనే చూస్తున్నాడు. నువ్వు నిలబడడం ఆయనకు ఆనందం, పడిపోవడం కాదు. దేవుని ప్రియులారా, పడిపోవడం కాదు, కానీ పడిన తర్వాత కూడా మరలా నువ్వు నిలబడే ప్రయత్నం చేస్తే అది చాలా చక్కని సంతోషం. దేవుని సంగమా ప్రియ విశ్వాసులారా, పడిపోయినప్పుడు నువ్వు తల్లిదండ్రుల వైపు ఆ బిడ్డ చూసినప్పుడు అది కూడా ఆనందమే. జాగ్రత్త గమనించండి, చాలాసార్లు పడిపోయి మనం దేవుని వైపుకి చూడం. నేను దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎందుకు పడిపోవాలి, ఆయన చేపట్టుకున్నప్పుడు ఎందుకు పడిపోవాలి, ఎందుకని నేను పడిపోవాలన్నట్టుగా దేవుని మీద కోపగిస్తాను. చాలామంది నిలబడిన వారు పడిపోయిన వారు ఉన్నారు. నోవాహు జలప్రలయం దాటాడు, తర్వాత పూర్తిగా మద్యంతో నిండిపోయి మత్తుడై పడిపోయాడు.
దావీదు యెహోవా నా కాపరన్నాడు. ఆ తర్వాత బెత్షెబా దగ్గర పాపంలో పడిపోయాడు. దేవుని ప్రియులారా, భక్తులైన వారు పడిపోయారు. పేతురు పడిపోయాడు, మోషే పడిపోయాడు. అందరూ కూడా పడిపోయిన వాళ్ళే. లేచిన వాళ్ళు కంటే ముందు పడిపోయారు వాళ్ళు. దేవుని ప్రియులారా గమనించండి, పడకుండా ఎవరు లేరు. అయితే దేవుని ప్రియులారా, పడిపోవడంతో అంతమైపోలే. ఇక్కడ మనం చూస్తున్నాం 24వ వచనంలో, యెహోవా అతను చేపట్టుకున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండు. దేవుని సంగమా ప్రియ విశ్వాసులారా, మనకు మొట్టమొదటిగా కలిగే ప్రశ్న ఏంటంటే, యెహోవా చేపట్టుకున్నప్పుడు ఎందుకు పడిపోవాలి? దేవుడు చేపట్టుకున్నప్పుడు పడిపోవచ్చా? చెప్పాలి, పడిపోకూడదు. కానీ ఎందుకు పడిపోతాం? దేవుని ప్రియులారా గమనించండి, పిల్లలైన వారు పడిపోతుంటారు, వాళ్ళు చేయి గట్టి పట్టేసుకుంటాం. అది వాళ్ళకి ఇష్టం ఉండదు, విడిపించేసుకుంటూ ఉంటారు, పరిగెట్టేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కోపంతో మనం కూడా వారిని స్పీడ్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు చేపట్టుకున్నా పడిపోయే పరిస్థితులు ఉంటారు. గమనించండి, మనము దేవుని చేతులు ఉన్న ఎక్కడ ఆగం. మన తొందర మనదే, మన ఆవేశం, మన అనాలోచన, మన యొక్క ఇష్టము, ఇవన్నీ కూడా మనం పడిపోయేటట్టుగా చేస్తుంది. దేవుని ప్రియులారా గమనించండి, యాకోబు దేవుని చేతిలో ఉన్నాడు. కానీ యాకోబు లోక సంబంధమైన ఆశీర్వాదముల కోసం పరిగెట్టాడు, పడిపోయాడు లాబాన్ దగ్గర. ఆ తర్వాత అప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని ప్రియులారా, చాలాసార్లు మనము తొందరపాటు కలిగి పడిపోతూ ఉంటాం. పేతురు దేవునితో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఇదిగో ప్రభా, వీళ్ళెవ్వరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా అని చెప్పి తొందరపడ్డాడు. ఈ రాత్రేనయ్యా అని చెప్పినా సరే జాగ్రత్త పడలే, వెళ్ళాడు, పడిపోయాడు. దేవుని ప్రియులారా, మన జీవితంలో కూడా మనం చాలాసార్లు పడిపోతూ ఉంటాం. దేవుని చేతిలో ఉన్నా కూడా పడిపోతాం. అది కూడా దేవుడు తన చిత్తమును బట్టే ఆ పడిపోవడానికి కూడా అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి దేవుని చేతిలో ఉన్నప్పటికీ చాలా భారంగా ఆజ్ఞలు, చాలా భారంగా దేవుని వాక్కు, దేవుని మార్గము, దేవుని యొక్క నిబంధనలు అని చెప్పి మన ఇష్టానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. దేవుని ఆజ్ఞలు ఉన్నా కూడా మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకునే స్థితిలో ఉంటాం. దేవుడు వదిలేస్తాడు కాసేపు. యాకోబుకు చూపించాడు, సరే ఆశీర్వాదం ఏంటో చూసుకో, వెళ్ళు. తెలుసుకున్నాడు, ఏది ఆశీర్వాదం కాదు. భార్య, బిడ్డలు, ఆస్తులున్నా కూడా నన్ను ఆశీర్వదించమంటాడు. అసలైన ఆశీర్వాదం అది కాదని తెలుసుకున్నాడు. ఆ తర్వాత దేవుని ప్రియులారా, యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడుతున్నాడు దీవెన కోసం. ఈరోజు మనం కూడా ఈ లోక ఆశలకు బాగా ఆకర్షితులమై వాటి వెంబడి పరిగెడుతూ వాటి కోసం వెళుతున్నప్పుడు దేవుడు కూడా ఒకసారి దాని రుచి చూడు ఏమవుతుందో అన్నట్లుగా వదిలేస్తాడు. అప్పుడు నువ్వు పడిపోతావు. అప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఇది కాదు అసలైన దీవెనిది, అసలైన మార్గం ఇది. కీర్తన గ్రంథం 145వ కీర్తన 14వ వచనం మనం చూస్తే, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తవాడు. పడిపోయిన వాళ్ళందరినీ కూడా ఉద్ధరించేవాడు ఆయనే, కృంగిపోయిన వాళ్ళందరినీ కూడా లేవనెత్తేవాడు ఆయనే. ఆయన చేతిలో ఉన్నప్పుడు వాడు లేవలేకుండా ఉండడు. దేవుని ప్రియులారా, పడిపోకుండా కూడా ఉండడు. ఒక్కొక్కసారి మొదటగా ఏమవుతాం? పడిపోతూ ఉంటాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడొచ్చు. పౌలు అంటాడు, మేము ఎటుపోయినను శ్రమ పడుతున్నాం కానీ ఇరికింపబడం, అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం కాము, తరం వడుచున్న దిక్కు లేని వారం కాము, పడద్రోయబడినను నశించువారము కాము. పడగొడతాడు అపవాది దేవుని చేతిలో ఉన్నా కూడా. ఎందుకంటే వాడి యొక్క ఫోకస్ అంతా నీ మీదే. ఎలాగైనా తప్పించేయాలి ఆయన చేతిలోంచి, ఎలాగైనా సరే నేను పడేయాలి. ఆయన చేతిలో ఉన్నప్పుడు పడిపోతే వెంటనే అనుకుంటావు ఆయన చేయి నన్ను సరిగ్గా పట్టుకో, అందుకే నేను పడిపోయాను కాబట్టి ఆయన వద్దు అని వెంటనే ఆయన మార్గాన్ని వదిలేస్తావని సాతాను నిన్ను పడగొట్టే ప్రయత్నాలే చేస్తాడు.
అని పౌలు అంటున్నాడు, మేము పడిపోయినా కూడా నశించబో, మమ్మల్ని లేవనెత్తేవాడు ఆయన, మమ్మల్ని ఉద్ధరించేవాడు ఆయన, మమ్మల్ని బలపరిచేవాడు ఆయన, మా అడుగులు స్థిరపరిచేవాడు ఆయన. దేవుని ప్రియులారా, మన అడుగును స్థిరపరిచేది ఆయనే. మన అడుగును ఎలా వేయాలో, ఎక్కడ వేయాలో, ఏ రీతిగా వేయాలో అంతటినీ కూడా ఆయనే స్థిరపరిచేవాడు. దేవుని ప్రియులారా గమనించండి, ఈ దినము మనమందరం కూడా దేవుని యొక్క ఆలోచన బట్టి వెళుతున్నా కూడా అపవాది మళ్ళీ పడవేస్తాడు. అపవాది నేను నశించిపోవడానికే పడవేస్తాడు. కానీ దేవుడు నిన్ను తిరిగి బలమైన రీతిగా నిలబెట్టడానికి, పడిపోవడానికి అవకాశం ఇస్తాడు. అపవాదిని నశింపచేయడానికి వేస్తే దేవుడు నిన్ను నిలబెట్టడానికి మరి దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. కల్వరిగిరి కొండ మీద యేసు ప్రభుని పడగొట్టింది అపవాది. వాడు ఆలోచన అంతా కూడా ఇంకంతటితో అయిపోయింది అనుకున్నాడు. కానీ అలా పడిపోవడం ఎందుకు అంటే నిలబెట్టడానికే. ఇదిగో పైకెత్తబడిన తర్వాత అందరిని ఆకర్షిస్తాం. ఆయన పడిపోయినట్లేడు, ఆయన 3వ దినమునే వెంటనే లేచాడు. ఇప్పుడు మరలా పడిపోడు ఆయన. ఇదిగో మృతుడనైతేనే కానీ యుగయుగాలు. దేవుని ప్రియులారా, ఆ శిలువ మీద కూడా పడిపోయింది ప్రభు కాదు, అపవాదే. దేవుని సంగమా ప్రియ విశ్వాసులారా, ఒకవేళ పడిపోయినట్లుగా బయట కనబడచ్చు, కానీ దేవుడు ఘనముగా నిలబెట్టాడు తన కుమారుని. ఇప్పుడు ఆ కల్వరి మహిమ స్వస్థత శాలలోనికి వచ్చిన వారులారా, ఈ కల్వరి అనేది ఇప్పుడు ఏమైందంటే మహిమైంది, గొప్ప శక్తి అయింది, గొప్పగా అందరికీ కూడా ఇది మార్గమైంది. కాబట్టి అపవాది పడగొట్టిన ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు? నిలబెట్టాడు. ఈరోజు ఒక్కొక్కసారి దేవుని చేతులు ఉన్నా కూడా మనం పడిపోతూ ఉంటాం. ఎలా? కపట సహోదరుల ద్వారా. చూడండి, మీరు చాలా శ్రమలు చెప్తాడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. మరి ఎన్నో శ్రమలు పడ్డాను, ఇదిగో ఊరి వారి ద్వారా, సహోదరుల ద్వారా, కపట సహోదరుల ద్వారా, నదులలో ఆపద, మరి ఊరిలో ఆపద, అందరి ద్వారా ఆపదే, అడవిలో అన్నిట్లో కూడా ఆపదలు అని చెప్పి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుండి మరి మీరు చూడొచ్చు. అన్నీ కూడా ఆపదలే, అన్నీ కూడా పడిపోవడాలే. కానీ దేవుని ప్రియులారా, మేము నశించిపోలేదు అంటున్నారు. దేవుని ప్రియులారా, అనేక సార్లు మనల్ని పడిపోయేటట్టుగా పడగొడతారు చాలామంది. అది దేవుని ప్రణాళికలో ఒక భాగం, గుర్తుపెట్టుకో. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, యోసేపును అన్నదమ్ములు ఆ పాడుబడిన నూతులో పడవేశారు, ఆ తర్వాత అమ్మివేశారు. యోసేపును కనుక అలా చేయకపోతే రాజు అయ్యేవాడా? ఏమండి, యోసేపు అంటాడు ఆదికాండము 50వ అధ్యాయంలో, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిద్రి కానీ నేటి దినం జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే. దేవుని ఉద్దేశం దేనికి ఉంటుందండి? మీరు కీడు కోసం పడగొట్టారు, అలా చేశారు, కానీ దేవుడు ఎలా చేశాడు? ఏమండి, మేలు కొరకే సమస్తము. ఇర్మియా 29:11 అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కావు. దేవుని ఉద్దేశాలు ఎప్పుడు కూడా మంచిగా ఉంటాయి. ఎందుకంటే మంచి కాపరి ఆయన. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి ప్రాణం తీసేయడానికి ఉద్దేశం కలిగించు. ఈ లోకపు కాపరులు గొర్రెలు పెంచేదే అమ్మడానికే, కసాయోడికి ఇచ్చేయడానికి ఎంత పెంచినా. కానీ ఈ కాపరి చంపే కాపరి కాదు, మన కోసం చనిపోయే కాపరి, మనకు మేలు కలుగుటకై తాను ప్రాణం పెట్టిన కాపరి. మేలుకే ఉద్దేశించాడే కానీ కీడు కోసం కాదు. కాబట్టి ఆయన మార్గములో ఒకవేళ నువ్వు పడిపోయినా అది మేలుకే అని గుర్తుపెట్టుకో. దేవుని ప్రియులారా, చక్కని మాట కనబడుతుంది సామెతల గ్రంథంలో 24వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు
7 మార్లు పడినను తిరిగి లేచును. ఎవరు నీతిమంతుడు? ఎవడు లేడు. కానీ విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి అంటాడు. దేవుని ప్రియులారా, విశ్వాసమును బట్టి ఏమైపోతున్నాం? దేవుని చేతిలో ఉంటే నువ్వు నీతిమంతునివే, నీతి మార్గములు ఉంటే నీతిమంతుడివే. నువ్వు పడిపోయినా కూడా 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. కానీ భక్తిహీనుడు ఇక పడిపోవడమే, కూలిపోవడం, మళ్ళీ లేవడం ఉండదు. దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు పడిపోయే భయం ఉండక్కర్లే. దేవుని చేతిలో ఉన్నప్పుడు నువ్వు తప్పక లేస్తావు. దేవుని ప్రియులారా, ఈరోజు పడిపోవడం కాదు, పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడిపోయి లేవలేకుండా ఉన్నవాడే చెడ్డవాడు. చెప్పాలంటే పిల్లలు పడిపోయినా వెంటనే ఏం చేస్తారు? లేవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎంత సంతోషం! తల్లిదండ్రులు చూస్తే దేవునికి కూడా అంతే సంతోషం. నువ్వు పడిపోవడం సంతోషం కాదు, పడిపోయి తిరిగి లేచే ప్రయత్నం చేస్తావు చూడు, ఆయన వైపు చూస్తావు చూడు, అది సంతోషం. అదే అంటాడు, గుర్రముల బలము యందు ఆయన ఆనందించడు, నరుల కాలు సత్వం యందు ఆయన సంతోషించడు. 147 కీర్తన 10వ వచనంలో లేక 11వ వచనం, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా, అదే ఆయన ఆనందం. నీ ప్రవర్తన చూసి ఆనందించేది ఎలా అంటే, నువ్వు నిలబడడం నడవడం ఆయనకు ఆనందమే, పడిపోయి మళ్ళీ తిరిగి లేచే ప్రయత్నం చేయడం కూడా ఆయనకు సంతోషమే. ఒకవేళ నువ్వు కోపగించవచ్చు, నేను ఎందుకు పడిపోవాలి? దేవుని చేతిలో నేను ఉన్నప్పుడు ఎందుకు పడిపోవాలంటే తిరిగి లేవడానికే. ఒకసారి దేవస్థాలయానికి క్రిస్మస్ జరుగుతుంది, పెద్ద వర్షం. ఎంత వర్షం అంటే ఇంకా ఆగిపోయింది. బయట మందిరంలో చేసాం చిన్నగా, చాలా నిరుత్సాహపడిపోయింది. చిన్నపిల్లలు మేము చాలా చక్కగా అన్నీ నేర్చుకున్నాం, కానీ ఏం చేయడానికి లేదు. వర్తమానంలో అయ్యగారిని అడిగారు, అయ్యగారు ఏంటి ఇంత పెద్ద వర్షం వచ్చేలా చాలా ఇదయిందండి అంటే, ఒకసారి ఆగిందంటే ఇంకొకసారి బాగా ఘనంగా జరగడానికే అన్నారు. దేవుని ప్రియులారా, ఈరోజు ఈ పరిచర్యను మనం చూస్తుంటే గొప్పగా దేవుడు వృద్ధి చెందిస్తున్నాడు. ఒకసారి ఆగినా, ఒకసారి పడినా మళ్ళీ ఏం చేస్తున్నాడు? మరింత బలముతో దేవుడు నిలబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఈరోజు మనం పడిపోయినా ఏం చేస్తున్నాం? తిరిగి లేవనెత్తుతున్న దేవుని బట్టి మనము లేచి నిలబడుతున్నాం. అది నీ పడిపోవడం, నీ విశ్వాసంలో పడిపోవచ్చు, నీ ఆరోగ్యంలో పడిపోవచ్చు, నీకు భక్తి జీవితంలో పడిపోవచ్చు, చాలా వాటిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అన్నిటిలోంచి దేవుడు నిన్ను లేవనెత్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని వదలద్దు. నువ్వు ఎందులో పడినా కూడా దేవుని వైపుకి చూడు. పేతురు పడగానే ప్రభువా అని ఏం చేశాడు? కేక వేశాడు, నన్ను కరుణించాను. కానీ వెంటనే ఆయన ఎంత దూరంలో ఉన్నాడో తెలియదు, ఆయన చెయ్యి మాత్రం ఎక్కడికి వచ్చేసింది? రక్షించనేరక యెహోవా హస్తము కొరచ కాదు. నువ్వు ఆయన వైపు చూడటమే ఆలస్యం. దేవుని ప్రియులారా, యెహోవా కృప కొరకు కనిపెట్టే వారి యందు ఆయన ఆనందిస్తాడు. ఈరోజు ఆయన వైపుకి చూడు. పడిపోయినా కూడా యోబు అంటాడు 23వ అధ్యాయము 10వ వచనంలో, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. పడిపోయినట్లుగా కనబడుతున్నా, కానీ తిరిగి లేచినప్పుడు బంగారంలా పెడతాడు దేవుడు నన్ను. నీ విశ్వాసం అలా ఉండాలి. దేవుని ప్రియుల, నన్ను పడగొడతాడా? ఇంత భక్తిగా ఉన్న నన్ను పడగొడతాడా? ఇంతగా నీతిగా ఉన్న నన్ను పడగొడతాడా? నా పిల్లల్లో ఒక్కడు కూడా పాపం చేయకూడదని ఇన్ని బదులేశానే, నా పిల్లలందరినీ తీసుకుపోతాడా అని చెప్పి దేవుణ్ణి మరి దూరం చేశాడా? లేదు. మనం మేలైనా కీడును అనుభవింపతగదా అని చెప్పి ఆ విశ్వాసులు మరింత బలంగా నిలబడ్డాడు. వాడు స్నేహితులకు అర్థం కావట్లే. ఇలా శోధించిన తర్వాత సువర్ణముగా దేవుడు ఏం చేస్తాడు? బయట వారికి అర్థం కాదు. వెళ్ళావు, ఏం చేశాడు నీ దేవుడు? అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏ మాట? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. దేవుని ప్రియులారా, దేవుడు నిన్ను మెరుగు పెట్టడానికే శ్రమలు, దేవుడు నిన్ను నిలబెట్టడానికే పడిపోయేటట్టుగా చేయడం.
దేవుని ప్రియులారా, దేవుడు శోధించడం, ఆ మాట చెప్తాడు స్పష్టంగా. దేవుడు ఎవరిని శోధింపబడనేరు. గమనించండి, ఎవడు కూడా దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు అంటాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనము. అతడు శోధన నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కాబట్టి శోధకుడైన అపవాది తీసుకొస్తాడు, దేవుడు అనుమతి మాత్రమే ఇస్తాడు. ఎందుకనంటే ఆ శోధన ద్వారా పరిశోధింపబడి నువ్వు పరిపక్వం చెంది మరింత బలంగా నిలబడాలని. కాబట్టి గమనించండి, నువ్వు పడిపోవడం కూడా దేవుడు మేలు కొరకే ఉద్దేశించాడు. ఎందుకంటే తిరిగి బలంగా నిన్ను నిలబెట్టడానికి. పేతురు పడిపోకపోతే నిలబడేవాడా? ఏమండి, ప్రభు అంటారు లూకాసు 22:31, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే చల్లించటకు మిమ్మల్ని కోరుకనను. ఏమని కోరుకుంటున్నాడట? నీ శిష్యులా, నీ సంగమా, ఏదో ఒకసారి నాకు ఒక్కసారిగా నేను జల్లించానా పొట్టులా ఎగిరిపోతారు అంతే. పొట్టులా ఎగిరిపోవడానికి కాదు, గట్టి గింజలా స్థిరముగా నిలబడడానికి నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఏమంటాడు? నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచము, నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని. సాతాను కోరుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఒక ప్రక్కన ప్రార్థిస్తూ ఏమని? నిలబడాలని, నమ్మిక స్థిరపడాలని, బలపడాలని, స్థిరముగా నిలబడి సంఘాన్ని నడిపించాలని. కాబట్టి ఈరోజు నీకు ఎదురయ్యే శోధనలు దేవుని అనుమతి లేకుండా వచ్చినవి కాదు, దేవుని అనుమతితో వచ్చినవే. శ్రమ కానీ, శోధన కానీ, సమస్య కానీ ఆయన అనుమతితో వచ్చినప్పుడు నువ్వు భయపడద్దు. ఎందుకంటే అనుకోని శ్రమ దేవుని కొత్త ఏం కాదు, దేవుడు ఎప్పుడో ఉద్దేశించాడు. అది కూడా ఈరోజు నీకు కొత్త ఏమో, పడిపోవడము, నువ్వు తెలియక పడిపోయి ఉంటావు. కానీ దేవుడు తెలిసే నువ్వు పడిపోయే అవకాశం అక్కడ ఇచ్చాడు. అయితే నీ పని ఏంటి? ప్రభువా నన్ను తిరిగి లేవనెత్తు అని దేవుని వైపుకి చూస్తూ మరింత బలంగా నిలబడ్డానికి. దేవుని ప్రియులారా, చిన్నప్పుడు పడిపోయాడు అనుకోండి, ఎవరు నవ్వరు. పెద్దవాడైన తర్వాత బాగా వయ్యారాలు పోతూ నడిచి పడిపోయారు అనుకోండి, అది హాస్యాస్పదం, వెక్కిరిస్తారు అందరు. కాబట్టి వెంటనే పెద్దవాడు ఏం చేస్తాడు? పడిపోయిన వెంటనే ఎవడన్నా చూస్తాడో లేదో వెంటనే నిలబడిపోతాడు. దెబ్బలు తగిలినా ఏం తగిలినా ముందేం చేయాలి? నిలబడిపో, లేకపోతే అవమానం. అది పడిపోయిన వాడు పడిపోయినట్లుగా ఉండకూడదు. నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు నిలబడే ప్రయత్నం చేయి. దేవుడు తన చేతినిచ్చాడు, తన హస్తాన్ని ఇచ్చాడు, ఆయన చేతిని వదలొద్దు. చాలామంది చేసే పని, ఇంత భక్తిగా ఉన్నా నేను, ఇంత విశ్వాసంతో నాకు ఇలాంటి మరణపు వేదన, ఇలాంటి శ్రమ, ఇలాంటి సమస్య ఎందుకు రావాలి, ఇక నాకు దేవుడు వద్దని చెప్పి పడిపోవడం పూర్తిగా నశించిపోయే మార్గంలోకి వెళ్ళిపోతారు. దేవుడు నేను పడిపోయేటట్టుగా చేసింది ఎందుకంటే నిలబెట్టి ఇంకా బలంగా నడిపించడానికి, కానీ పూర్తిగా పడిపోయేటట్టుగా కాదు. దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుని యొక్క మార్గంలో నువ్వు పడిపోయినా నువ్వు నిలబడుతున్నావు. దేవుని ప్రియుల, పడద్రోయబడినను నశించువారం కాము, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును. దేవుని సంగమా, ఈరోజు నువ్వు తిరిగి లేస్తున్నావా? ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు తిరిగి లేవడానికి. ఆయన చేతినిస్తున్నాడు, ఆయన యొక్క శక్తిని ఇస్తున్నాడు. నువ్వు బలపడి నువ్వు లేవాలి. జాగ్రత్తగా గమనించండి. ఈ దినం నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు నేను నడిపిస్తున్నాడు. ఆయన నీ అడుగును నిర్దేశిస్తున్నాడు. మొట్టమొదటిగా మన యొక్క అడుగును స్థిరపరిచింది దేవుడే. అడుగు ఎక్కడయ్యాలో చూసేది దేవుడే. కాబట్టి నీ మార్గము యెహోవాకు అప్పగించు, ఆయన మార్గంలోనికి రా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా మరి దేవుడే ఉద్దేశించి పెట్టాడు. రెండవది, మరి నువ్వు పడిపోవడం కూడా ఆయనకు తెలుసు. కానీ పడిపోవడం నశించిపోవడానికి కాదు, నిలబెట్టడానికే దేవుడు నేను పడగొడుతున్నాడు, లేక పడిపోయే స్థితిలో ఉంచుతూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, మూడవదిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో ప్రతి క్షణం దేవుని ఆధీనంలో ఉంది. ఎవరి యొక్క కంట్రోల్లో ఉంది నీ జీవితం?
దేవుని కంట్రోల్లో ఉందని గుర్తుపెట్టుకో. నీ యొక్క మరి జీవితము ఎవరో నియంత్రిస్తున్నారు అనుకోకు, దేవుడే నియంత్రిస్తున్నాడు. సాతాను చేతిలో లేదు, శత్రువుల చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. దేవుని గనక నీ యొక్క మార్గాన్ని అప్పగిస్తే దేవుడే ఏం చేస్తున్నాడు? అంతటినీ కూడా నియంత్రిస్తున్నాడు. దేవుడే నేను కంట్రోల్ చేస్తున్నాడు. కాబట్టి నీ అడుగును స్థిరపరిచేవాడు కూడా ఆయనే. దేవుని ప్రియులారా, ఇంకా చెప్పాలి అంటే నీ ప్రవర్తన చూసి చివరిగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. నువ్వు నడవడము ఆయనకు ఆనందం. అలాగే నీకు వచ్చే శ్రమలో నేను నశింప చేయడానికి కాదు, నేను నిలబెట్టడానికి అనేది గుర్తుంచుకో. దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, దేవునికి ఆనందకరమైనటువంటి స్థితిలో నువ్వు నడుస్తున్నావా? నువ్వు జీవిస్తున్నావా? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో శ్రమలు తప్పనిసరి. స్ట్రగుల్స్ ఆర్ నెససరీ. మనం నడిచేటప్పుడు కొన్ని అవాంతరాలు, ఆటంకాలు, శ్రమలు వస్తాయి. ఏం చేయడానికి? నువ్వు పోరాడడానికి. ఏం చేయడానికి? పారిపోవడానికి కాదు, పోరాడడానికి. దేవుని ప్రియులారా, శ్రమలు నీకెందుకు అంటే పోరాటం. క్రైస్తవ జీవితం పోరాటం. ఈరోజు నువ్వు ఈ పందెంలో ఉన్నావు, ముందుకెళ్ళాలి. పోరాట యుద్ధ వాతావరణంలో ఉన్నావు, నువ్వు పోరాడాలి. పోరాడి గెలవడానికే, అంతేగాని నశించిపోవడానికో వెనక్కి తిరిగి పారిపోవడానికి కాదు. రెండవది, నీ తండ్రి నిన్ను మరవలేదు, ఆయనను గట్టిగా పట్టుకో. ఒకటి, నీ యొక్క శ్రమలు వస్తాయి, నువ్వు పోరాడు. నీ తండ్రి నీకు తోడున్నాడు, ఆయనను పట్టుకో. మూడవది, నీ భవిష్యత్తు నిర్దేశించబడింది, ముందుకు సాగిపో. నీ గమ్యము ఆయన చేతిలో ఉంది. నీ యొక్క మార్గం అంతా కూడా ఆయన చేతిలో ఉంది. నువ్వు ముందుకు వెళ్ళిపోవడమే. ఎన్నొచ్చినా ఆగిపోక సాగిపోవుడి అంటున్నాడు. ఇశ్రాయేలు వెళ్ళే దారిలో ఏమొచ్చింది? సముద్రం అడ్డుగా వచ్చింది. సముద్రంతోనే అన్ని దారులు ఆగిపోతాయి, కానీ దేవుని దారులు అందులోనే ఉన్నాయట. 77వ కీర్తనలో మీరు చూడొచ్చు ఆ మాట. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 19వ వచనంలో మీరు చూస్తే, నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. దేవుని ప్రియులారా, దేవుని యొక్క త్రోవ ఎక్కడుందట? సముద్రం లోపల నుంచి కూడా ఉంది, కనబడకుండా ఉంది. కనబడదు ముందు. నువ్వు వెళ్ళే లోపు, నువ్వు వెళుతూ ఉంటే ఒక్కొక్కడు కొంచెం కొంచెంగా మార్గం ఏర్పడుతూ ఉంటుంది. మార్గం సరళమవుతూ ఉంటుంది. దేవుని ప్రియులారా, గుర్తించలేవు ముందుగా, కానీ వెళ్ళే కొద్దీ నీకు తెలుస్తుంది. అబ్రహాముని అన్నాడు, అబ్రహాము ఇదిగో పలానా దేశంలోకి రా, అడ్రస్ ఇదిగో అని చెప్పాడా? చెప్పలే. నేను చూపించే దేశమునకు నువ్వు రావాలి. చూపించే దేశం అంటే ఎంతసేపు చూడండి, నేను ఆ అడ్రస్ ఏదో చెప్పేస్తే నేరుగా అక్కడ ఆ మార్గం కనుక్కొని వచ్చేస్తాను కదా అని అన్నాడు అబ్రహాం. కానీ అన్నాడు ఒక ఆయన, ఎవరు? తోమ, నువ్వు వెళుచున్న మార్గం ఏదో మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలా తెలియను అని అంటాడు. అప్పుడు ప్రభు అంటారు, నేనే మార్గం, నేనే. నువ్వు ఎప్పటికప్పుడు ప్రభుని చూస్తే చాలు, పూర్తిగా నాకు ఆ గమ్యం చెప్పి ఆ చివరిలో నేను ఏదో నా ప్రయత్నాలు నేను చేసుకుని నేను వస్తానులే అనుకునేది కాదు. పరలోకపు గమ్యం. ప్రతి దినము నువ్వు ఎవరిని చూడాలి? యేసు వైపు చూచుచు. చెప్పండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తడం. ప్రతిరోజు నువ్వు ఆయన చూడు, ప్రతిరోజు నువ్వు ఆయన చేపట్టుకో. ప్రతి సమయంలో కూడా శ్రమలో, ఇబ్బందులో, ఏ ఆటంకమైనా అన్నిట్లో కూడా నువ్వు ఆయన కలిగి నువ్వు నిలబడితే దేవునిని మహిమపరిచిన దానవుతావు. దేవుని ప్రియులారా, యోబు సంతోషంలో స్తుతించాడు, శ్రమలో కూడా స్తుతించాడు. ఈరోజు నీ జీవితం అలా స్తుతిస్తేనే, అలాగ ఆయన పట్టుకుంటేనే, ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో వెళితేనే నువ్వు ఎక్కడికి వెళతావు? పరలోకపు గమ్యానికి వెళతావు. దేవుని ప్రియులారా, ఈరోజు నీవు దేవుని వైపుకు చూస్తురా, దేవునిని పట్టుకుని రా, ఆయన మార్గంలోనికి రా. నీ ఆలోచనతో కాదు, ఆయన ఆలోచన ఏంటో తెలుసుకో. నీ ప్రార్థన కాదు, ఆయన యొక్క మాట ఏంటో తెలుసుకో. ముందు ఆయన యొక్క సన్నిధిలో మౌనంగా ఆయన కొరకు కృప కొరకు కనిపెట్టు. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. నీ నడతను స్థిరపరుస్తాడు. స్థిరపరిచి నువ్వు పడిపోయినా కూడా ఏం చేస్తాడు? ఆయన నేను లేవనెత్తుతాడు. కాబట్టి అలాగున ఆయన చేపట్టుకొని కడ వరకు నడిచి
ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యం అందుకునే గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి వత్సరం అంతా కూడా తన కరుణా కటాక్షములతో నడిపించును గాక. మోకరించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, నీకు వేలాది స్తోత్రములు ప్రభా. నాయన ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని నాయన భక్తుడైన దావీదు ద్వారా గొప్ప నాయన నీ వాక్కును మాకు అందించిన దేవానికి స్తోత్రం. నాయన ఇదిగో తండ్రి, మేమందరము నీ తోడు కొరకు, నీ రక్షణ కొరకు, నీ సహాయత కొరకు నీ సన్నిధిలోనికి వచ్చినాం ప్రభువా. ఈ దినము మా అందరితోనూ మాట్లాడుచున్నావు. నువ్వు మాకు తోడైన దేవుడవు, మహోన్నతన చాటు నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడని నాయన నువ్వు సెలవిస్తూ ఉన్నావు. నాయన నీ నీడలోనికి, నీ ఆశ్రయంలోనికి, ఈ కల్వరి ఆశ్రయంలోనికి మేమందరము నీ సహాయము, నీ తోడు కొరకు మేమందరము వచ్చి ఉండగా, మేము వెళ్ళొచ్చిన మార్గములో నాయన నీవే మాకు తోడు వచ్చి మా మార్గములో కడ వరకు ప్రభువా మేము సాగుటకు మమ్మల్ని నడిపించి నాయన ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకములు ఎదురైనా అన్నిటినీ దాటి అన్నిటినీ జయించి ప్రభువా మేము గమ్యం చేరుటకై ఈ వాక్యం అందరిలో ఫలింపచేయమని నిత్యము నాయన నిన్ను చూస్తూ నాయన నీ యొక్క ప్రభ మార్గములో కడ వరకు మేము వచ్చుటకు నీవే తండ్రి మా అంతరంగ నేత్రంలో తెరిచి నీ సన్నిధి సహవాసం మాతో ఉంచి మమ్మల్ని నడిపించి నీ రాకకై సిద్ధము చేసి నీ రాజ్యములోనికి ఆయత్తపరచమని యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీకు తోడుగా ఉన్నాను సెలవిస్తున్నా మన ప్రభువును, మన రక్షకుడును, మన కొరకు స్వస్థతాకరుడై దిగి వచ్చి మనల్ని నడిపిస్తున్న యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఎన్నో సంవత్సరాల నుండి నలిగిపోతున్నారు. ఆ సమస్యను శాలకు రావడం ద్వారా దేవుడు మరి జయమిచ్చినందుకు సాక్ష్యము. అలాగే వీరి కోడలికి వివాహమైన సంవత్సరానికి పాప పుట్టింది. మరలా 9 సంవత్సరాల నుండి గర్భఫలం లేదు. శాలకు వచ్చి ప్రార్థన చేయగా ఇప్పుడు దేవుడు ఆ కోడలు కూడా గర్భఫలం ఇచ్చి 3వ నెలలోనికి నడిపించినందుకు, నూతన వాహనం ఇచ్చినందుకు, అనేక రకములుగా దేవుడు అద్భుతాలు జరిగించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. 7 వారములు శాలకు వచ్చారు. ఒక అంశం పెట్టుకొని ఇంటి పేపర్లు తనఖాలో ఉన్నాయి, అవి విడిపించుకోవడానికని వచ్చారు. దేవుడు అద్భుత రీతిగా ఆ పేపర్లో విడిపించుకోవడానికి కృప చూపించినందుకు, గృహంలో ఉన్న మరి సొమ్ము కొంత పోయింది, సాక్ష్యం చెప్తాననుకోగా దొరికినందుకు, మనవల చదువుల్లో తోడుగా ఉన్నందుకు, గడిచిన సంవత్సరం అంతా కుటుంబానికి ఆరోగ్యమునిచ్చినందుకు, 7 వారాలు రాగా ఇంటి పేపర్లు విడిపించుకోవడానికి దేవుడు కృప చూపించారు. దేవునికే మహిమ కలుగును గాక. అకుల గారు ఉపాకపాడు నుండి వచ్చారు. బ్యాంక్ దగ్గర డ్వాక్రా బుక్ పోయింది, ఎంత వెతికినా దొరకలేదు. మరి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని మరలా వెళ్ళగా ఆ బ్యాంకులోనే ఆ బుక్ దొరికినందుకు, అలాగే డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయినవి, షాల్లో సాక్ష్యం చెప్తాను అనుకోగా దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చినందుకు, దేవుడు చేసిన గొప్ప ఉపకారము, పోయినటువంటి పాస్బుక్ దొరికింది. అలాగే డెంగ్యూ జ్వరం నుండి బిడ్డను దేవుడు లేవనెత్తారు. దేవునికే మహిమ కలుగును గాక. వీరు 2 వారాలు శాలకు రాగా వీరి అబ్బాయి సతీష్ పని లేదని దేవుడిని అడిగారు. 2 వారాలు వచ్చి ప్రార్థన చేయగా మరి అబ్బాయికి తెలియని రీతిగానే దుబాయ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికే మహిమ కలుగును గాక. మీ గారు తాడేపల్లిగూడు నుండి వచ్చారు. మరి వీరి కుమారుడు విపరీతమైన తాగుడు వల్ల మరి పేగు వరుసపై చాలా బలహీన పడిపోయి తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. మరి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, చాలా పిచ్చి పిచ్చిగా చేసేవాడు. మరి తనకు తాను చంపేసుకోవడానికి ప్రయత్నించడము, హాస్పిటల్లో నుండి పారిపోయి వెళ్ళిపోవడము, ఒకలాంటి పిచ్చి చూపులు ఇలాంటివన్నీ చూస్తూ ఉండేవాడు. అస్సలు 4-5 రోజులైనా పగలు కానీ రాత్రి కానీ నిద్రపోయేవాడు కాదు. అలాంటిది మరి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎన్ని చేసినా ఆ పిల్లోడు బాగవలేదు. ఆ సమయంలో దైవజనులకి ప్రార్థన చేసి ఈ రీతిగా ఉంది పరిస్థితి అన్నప్పుడు ప్రార్థన చేయించగా షాల్లో సాక్ష్యం చెప్తాను అనుకోగా
దేవుడు అద్భుత రీతిగా కుమారుని స్వస్థపరిచినందుకు దేవునికే మహిమ కలుగును గాక. అలాగే కుమారుని మందిరానికి కూడా నడిపించినందుకు తల్లి గారికి కోడల గారికి దేవుడు సమాధానం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. వీరు గృహం కట్టుకుని 12 సంవత్సరాలు అయింది. లోన్ కొరకు ఎన్నో తిప్పలు పడ్డారు, కానీ మరి 12 సంవత్సరాల నుంచి కూడా లోన్ రాలేదు. మరి ఎవరో చెప్పగా శాలకు వచ్చి ప్రార్థన చేసుకున్న మొదలుపెట్టారు. అద్భుత రీతిగా దేవుడు 12 సంవత్సరాల నుంచి రానటువంటి లోను శాలకు రాగా దేవుడు మరి ఆ యొక్క బ్యాంకు ద్వారా ఆ లోన్ ఇప్పించినందుకు సాక్ష్యము. ఈమె కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, హాస్పిటల్స్కి 50,000 దాకా ఖర్చు పెట్టారు, తిరిగారు, కానీ ఏమీ స్వస్థత కలగలేదు. శాలకు వచ్చి ప్రార్థన చేసుకోగా దేవుడు ఆ బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతని ఇచ్చారు. దేవునికే మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొడదామండి. విశ్వాసమణి గారు ఆముదాలపల్లి. గడిచిన సంవత్సరం అంతా యాజక కుటుంబాన్ని కాచి కాపాడేందుకు, వీరు 2 కుటుంబాలను కాచి కాపాడేందుకు వీరి కుమార్తెకు 5వ నెలలో స్కానింగ్ తీయించగా బిడ్డ మరి ఎదుగుదల లేదు, అవయవాలు లేవు మరి చెప్పారంటండి. శాలకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకోగా మరి ఆరోగ్యకరమైన బిడ్డనిమ్మని ప్రార్థన చేసుకోగా 9వ నెలలో మళ్ళీ స్కానింగ్ తీయగా మరి ఉమ్మనీరు లేదు, రక్తం కూడా లేదు, మరి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారంటండి. చేసి మరి బిడ్డను బాక్సులో పెట్టాలని చెప్పారంటండి. మరి ఆపరేషన్ అయిన తర్వాత బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండి బాక్సులో పెట్టకుండా దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆడబిడ్డను ఇచ్చినందుకు, అలాగే నూతన సంవత్సరంలోకి నడిపించినందుకు, అసలు అవయవాలే లేవన్నారండి. మరి చక్కని అందమైన ఆరోగ్యకరమైన పాపనిచ్చినందుకు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. నాలుగు వచ్చి ప్రార్థన చేసుకోగా వీరి యజమానుడి గారిని తాగుడనే వ్యసనం నుంచి దేవుడు విడుదల కలిగించినందుకు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం.